నమస్తే, మీరు చూసిన దేశం కోసమైన రైతు. చూడండి, మనకు ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో, మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కువగా అయితే సాగు చేసే పంట మనకి వాణిజ్య పంటగా మిర్చి సాగు చేస్తుంటారు. చూడండి, మన దగ్గర ఉన్నటువంటి సీనియర్ రైతు వెంకటేశ్వర్ల గారు ఇక్కడైతే మిర్చి పంటని సాగు చేయడం జరిగింది. ఎలాంటి రకాలను ఎంచుకున్నారు, ఏ విధంగా తన పంటని చూస్తే మనకు చాలా సీనియర్గా ఉండు తన పంటను ఏ విధంగా ఇప్పుడు చూస్తే మనకు కంప్లీట్గా కాయ ఉంది, పండుకాయ ఉంది, పచ్చికాయ ఉంది, ఇంకా మనకు పూత కూడా వస్తుంది. అంటే ఇంత బాగా రావడానికి వాళ్ళు ఫాలో అయినటువంటి పద్ధతులు ఏంటి, ఎంచుకున్న సీడ్ ఏంటి, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. తిరుపతి వెంకటేశ్వర్లు అండి, పేర్లపాడు అండి. మండలం ఏది వస్తుంది? మండలం గొల్లపల్లి మండలమేనండి. డిస్టిక్ పల్నాడు జిల్లా. పల్నాడు జిల్లా. ఓకే, సరే. అయితే మీరు ఈ మిర్చి పంట అనేది ఎన్ని సంవత్సరాల నుంచి పండిస్తున్నారు? 30 ఏళ్ళ నుంచి చేస్తున్నామండి. ఓకే, 25-30 సంవత్సరాలు పండిస్తున్నారు. ఎంత వేస్తారు? ఎప్పుడు పండించిన? ఇప్పుడు ఎర్రపడడంలే కానీ పిల్లలు ఒక 2 ఎకరాలు వేసుకున్నారు. నేను 1 ఎకరం వేసుకున్నా. ఎకరా సాగు చేసారు మీరు? నేను ఎకరం చేసుకున్నా, వాళ్ళు 2 ఎకరాలు వేసుకున్నారు. ఓకే, సరే. ఇప్పుడు బాగానే ఉంది పంట, తాళ్ళు రావటం లేదు, కాయ బాగానే ఉంది. ఇది ఒక ఎకరా విస్తీర్ణం ఉంటుంది కదా? నేను కోసిందండి. అట్లా కాదు, ఎంత ఉంటుంది మనకి? ఎకరం అండి. ఎకరా ఉంటుంది. ఓకే, ఈ ఎకరా మీ భూమి ఎలాంటిది? మీ నేల? మా భూమి మరసనాలండి. మరసనేల. ఓకే, సరే. అయితే దీంట్లో మీరు ఈ సంవత్సరం వేసుకోవాలన్నప్పుడు ఎలాంటి సీడు మీరు తీసుకున్నారు? ఎలాంటి విత్తనం తీసుకున్నారు మీరు? కృషి తేజ అనేటువంటి సీడ్ని మీరు ఎంచుకున్నారు. సరే, మరి ఎట్లా తెలుసుకున్నారు ఈ సీడ్ అంటే మనకు సంవత్సరంలో మంచి దిగుబడి పంట రావాలి కాబట్టి? విత్తనం మా అల్లుడు తెచ్చిండండి, బెడ్ల మీద పోసిండు. మామ ఇది విత్తనం మంచిదంటే నేను తీసుకొచ్చుకొని వేసుకున్నాం. ఓకే, పేర్లపాడు మాది. సరే, ఇప్పుడు ఇంత భూమిలో మీకు వేసుకోవాలన్నప్పుడు అంటే ఎంత మొక్కలు, అంటే ఎన్ని మొక్కలు మీరు తెచ్చుకున్నారు? 18,000 మొక్క వేసినామండి ఈ ఎకరంలో. ఎకరాలో 18,000 మొక్కలు వేసుకున్నారు. ఎంతెంత దూరం నాటుకున్నారు? మళ్ళీ మామూలుగా అడుగు నాటుకున్నాం. ఏంటి చెట్టుకి? అడుగు అరడిగేనా? దగ్గర కాదు, అంతేనా? అడుగే. అరడుగు చెట్టుకి మధ్య. మరి సాలుకు మధ్యలో 36 వచ్చు. 36 వచ్చింది. ఓకే, సరే. అంటే ఈ మొక్కలను ఎప్పుడు నాటుకున్నారు మీరు? ఇది మక్కార్తిలో నాటినామండి. మొక్కార్తిలో నాటుకున్నారు. సరే, మక్కార్తిలో వెళ్ళిపోయేటప్పుడు నాటాను. ఓకే, అంటే మీరు నాటుకున్నటువంటి మొక్కలు అన్ని మొక్కలు బతికినా? ఎందుకంటే మనకు సరే, మన ఎద్దులు దొక్కినాయి, ఆ మందాలను అమ్మడిపోతే మళ్ళీ వెనక చిక్కినారిపోతే తెచ్చేసుకున్నాం. లోపలేం అసలు సాగు అనేది వేయలే మేము. ఓకే, కాకపోతే ఎద్దులు తిరిగినప్పుడు 1-2 చివరిలో అయితే అంతే, మనం బరువు ఎత్తలేక 1-2 పోతుంటాయి. ఓకే, అవి వేసుకోవటమే కానీ లోపల అసలు సాగు అనేది వేయలే మేము. సరే. అయితే మనకి ఈ మిర్చి అనేసరికి మనకు సాధారణంగా ఎక్కువ తెగులు బాగా వస్తుంటాయి. మళ్ళీ ఈ అంటే మీరు ఎంచుకున్న రకానికి తక్కువగా వచ్చిందండి. తెగులు తక్కువగా వచ్చింది. ఓకే, మేము కొట్టడం కూడా ఆదివారం కొడితే మళ్ళీ ఆదివారం మందు కొట్టేది, ఈలో మధ్యలో కొట్టను. ఓకే, తెగులు ఏం రాలేదు దీనికి. కాకపోతే సొంత భూమి కాబట్టి ఎరువు తోలుకున్నాం. అయితే మందు కూడా తక్కువగా వేసినాం. ఓకే, అంటే అడుగు మందులు తక్కువ వేసుకున్నాం. తెగులు అయితే ఎరువు తోలుకుంటాం కదా. నల్లి మనకు తక్కువ అంటే. ఓకే, అంటే నల్లి వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఎన్ని రోజులకు ఒకసారి మళ్ళీ పిచికారీ చేస్తున్నారు? మేము వారానికి ఒకనాడేనండి. వారానికి ఒకసారి ఏమన్నా తెలుసా పేర్లు? అట్లా ఏమన్నా పేర్లు అంటే మనకు మూట ఇస్తాం కదా, మనకి ఏం అర్థం అయితే అయ్యి పొట్లాలు ఇస్తారు, మళ్ళీ ఒక బుడ్డు ఇస్తారు పట్టడం. ఓకే, సరే. అయితే మీకు అంటే ఈ సీడ్ ఎంచుకున్నప్పుడు అంటే మనకు పూత కానీ పిందె కానీ అంటే ఏ విధంగా వచ్చింది మీకు? పూత బాగా వస్తుంది, మందు కొట్టే కొంది, నీళ్ళు కట్టే కొంది పూత బాగా వస్తుంది, కాయ అయితే అమ్మటే. ఓకే, అంటే మీకు అంటే ఇప్పుడు నాటుకున్నప్పటి నుంచి ఎన్ని రోజుల తర్వాత మీరు అంటే మనకి పూత పిందె కాత అనేది మీకు? ఒక 40-30 రోజుల లోపే కాంతి వచ్చింది పూత పిందె. ఓకే, 40-30 రోజుల్లో మీకు వచ్చేసింది. సరే, అయితే మనకు ఇప్పటి వరకు అంటే మీరు వేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని నెలలు అవుతుంది పంట? ఇప్పుడు దాదాపు ఒక 4 నెలలకు చిల్లర అయింది. 4 నెలలు చిల్లర అయింది. ఓకే, ఈ 4 నెలల్లో అంటే మీరు అంటే దీంట్లో ఏమన్నా క్రాప్ తెంపుకోవడం జరిగిందా? మరి ఒక 6.5 కోసుకున్నామండి. 6.5 గంట కోసుకున్నాం. దాంట్లో తాళు ఏం లేదు, ఫస్ట్ కోత కాబట్టి. దీంట్లో కూడా తాళు రాలే. ఓకే, లేకపోతే ఏమన్నా కింద రాలి మనం తగిలితే పోతుంటే రాలింది ఏరుకోవటమే కానీ తాళు ఏం లేదు. తాళు అయితే లేదు. 100 తరుగా 19,000కి అమ్ముకున్నాం. ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తారు మీరు మార్కెట్? మేము ఇక్కడే కొంటారండి. మేము మార్కెట్కి బాగు ఏడే కొంటారు. మా ఏసీలో పెట్టుకోవడానికి సాగుకారులు మా వాళ్ళు ఎవడో ఒకడు ఏడే కొంటారు. ఓకే, అది అంటే వాళ్ళు వచ్చి మీ దగ్గర తీసుకుని కొనుక్కుంటారు. ఓకే,
అయితే మొదటి కటింగ్ మొత్తం ఇంకా ఏం తీయలేదు. అసలు మాకేం పని లేదు, వరకు గోతాలకు దొక్కటం వాళ్ళకి ఇవ్వటం, కాటాయిలు వాళ్ళే వేసుకుంటారు, వాళ్ళే డబ్బు ఒక 4 రోజులు అటు ఇటు ఇస్తుంటారు, మాకు ఇబ్బంది ఏం లేదు డబ్బులు కూడా. ఎంత పోయింది మీకు ఈ రకం? ఈ రకం మొన్న 6.5 గంట పోయిందండి. రేట్ ఎంత పోయింది మీకు? రేటు 100 తరుగ్గా 19,000. ఓకే, అంటే ఒక 100 తక్కువ 19,000 పోయింది. మీరు గతంలో పండించిన అనుభవం ఉంది? అప్పుడు 16, 15, 14, 13 కూడా అమ్మినాం. ఇది వచ్చినాక కొంచెం రేటు పెరిగింది. కాయ రంగు ఉంది, ఇదిగో చూస్తుండండి, రంగు ఉంది కదా, దాన్ని బట్టి వాళ్ళు కొనుక్కుంటారు. ఏసీలు పెట్టుకుని ఆగుద్ది, అవును, వాళ్ళు కొనుక్కుంటారు. ఓకే, ఇప్పుడు ఏంటంటే చాలా ప్లేసెస్ లో చూస్తున్నాం మేము, తోటలు అనేవి ఎక్కడ కనిపిస్తలేవు మనకు, అంటే మొత్తం అయిపోయినాయి, లూట్ అయిపోయింది. అదే మీ దగ్గర ఇంత బాగా ఉండడానికి మీకు కారణం ఏమంటారు? మేము అందులో భూమిలో ఎరువు ఉంటుంది మా కాడ, మందులు కూడా మా జాగ్రత్తగా ఏదైనా రోగం రాబోయేలా కొట్టుకుంటాం. ఈ తెలపరు ఎందుకు వచ్చిందంటే నీళ్ళు కొద్దిగా ఆగుతాయి, దానివల్ల తెలపరు వచ్చింది కానీ లేకపోతే తెలపరు రాదు. ఓకే, నీళ్ళు నిల్వ ఉంటే కూడా ఇట్లా పళ్ళు కాబట్టి నీళ్ళ వల్ల తెలపరు వచ్చింది కానీ లేకపోతే రాదు. ఎన్నాళ్ళకు ఒకసారి, ఎన్ని రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తుంటారు? మేము వారానికి ఒక నాడు వేస్తుంటాం. వారానికి ఒకసారి వేస్తారు. ఓకే, సరే, ఇక్కడ నుంచి మనకు చూసి ఏంటంటే ఇంకా పూత కనిపిస్తుంది, మళ్ళీ కాయ కూడా కనిపిస్తుంది. మళ్ళీ కాదు, మేము కాయ పోయంగానే ఇప్పుడు నీళ్ళు వేస్తాం, నీళ్ళు వేయగానే మందు కొడతాం, మందు కొడితే ఇంకా 2 నెలలు ఉంటాయండి, 2 నెలలు ఉంటాయి. ఓకే, ఇంకా ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది అనుకుంటారు? ఇంకా ఉంటాయండి, ఇప్పుడు దాదాపు 28, 29 వస్తాయి, ఒక 5-6 క్వింటాలు మోయనంగా. అంటే ఇంకా మరి గొడ్లు ఇడితే తెంగుతారు కాబట్టి మనం కూడా పెద్దగా బెమగా కొట్టలేము. గొడ్లు ఇడితే మాలేలాక తగ్గిస్తాం, ఇంకా మందులు తగ్గిస్తాం. ఓకే, సరే, మీకైతే ఫైనల్గా లాస్ట్ వరకు ఎంత రావచ్చు? ఎకరాకు 40 దాకా వస్తాయండి. 40 దాకా వస్తుంది. మీకు ఒక 40 క్వింటాల వరకు ఈ కృషి తేజ అనేటువంటి రకాన్ని ఎంచుకున్నారు, 40 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. మరి మీరు ఎంత పెట్టుబడి పెట్టుంటారు? మీరు పెట్టుంటుంది అంటే ఒక కాగితం, పెద్ద కాగితం అర్థం కాలేదు. ఆహా, ఓకే, ఓకే, అంటే ఒక ఎకరాకు మీరు 1,00,000 రూపాయల వరకు పెట్టుబడి అవుతుంది. 1,00,000 రూపాయలు పెడితేనే మరి ఎంత ఎత్తు పెరిగింది వరకు ఉందా? అవును, ఓకే, సరే, అట్లా ఉంటుంది.